దేవుడు ప్రకృతిని చాలా అందంగా చేశాడు. దేవుడు ఏది చేసినా అందంగానే చేస్తాడు. మనల్ని కూడా చాలా అందంగా చేశాడు ఆయన. దాంట్లో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే కంచేపు వెళ్ళి అక్కడ సేద తీరాలని ఆ సేద తీరిస్తే పార్కులకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం అంటే మనం అందరం కూడా పార్కులకు వెళ్ళి కంచేపు కూర్చుంటాం. ఎందుకు? అక్కడ వాతావరణం మనల్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది కదా. దేవుడు అంత అద్భుతమైన సృష్టిని చేశాడు. కొంతమంది అయితే కృత్రిమంగా తయారు చేసుకుని చేయొచ్చేమో, కానీ చాలా మట్టుకి దేవుడు అద్భుతమైనటువంటి లోకాన్ని సృష్టించాడు. దేవుడు కూడా చాలా అందమైన వాడు. తన బిడ్డలు అందంగా చేసుకున్నాడు తన పోలిక స్వరూపంలో. అదేవిధంగా ప్రకృతిని కూడా అంత అందంగా దేవుడు చేయగలిగాడు. అది ఆయన గొప్పతనం. అది ఆయన గొప్పవాడు కనుక అంత అందంగా ఈ ప్రకృతిని చేయగలిగాడు. ప్రియ సహోదరులారా, అంత ప్రకృతిని దేవుడు చేసింది మనం అనుభవించడానికే కాదు, కానీ ఆ ప్రకృతి నేర్పే జ్ఞానాన్ని మనం కూడా అవలంబించుకోవాలని, దాన్ని తెలుసుకోవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తి సంపన్నుడో, ఎంత మంచివాడో, కృప కనికరం గల దేవుడో, ఆయన ప్రేమ, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో, దాని ద్వారా మనం కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభు మనకి చాలా పాఠాలు నేర్పుతూ ఉంటాడు. దేవుడు ప్రకృతిని చూస్తే మనకి చాలా పాఠాలు తెలియాలి కూడా. చేవని చూస్తే సామెతలు చాలా అద్భుతంగా చేస్తాడు. సోమరి సీమల యొద్దకు వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్తాడు. ప్రతిది కూడా అదేవిధంగా పువ్వులను చూస్తే దేవుడు చాలా అద్భుతమైన పాఠాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. అలా ప్రకృతిని చూస్తే ఎవరిని చూసి నేర్చుకోమన్నాడు. ఒకసారి యోబు గ్రంథంలో చూస్తే 12 అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, నీకు తెలియజేయను, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలు నీకు వివరించును. అయితే వీటన్నిటిని యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసిన తెలుసుకోలేని వాడెవడు. చూడండి, ప్రకృతిలో మృగాలను చూడమన్నాడు, ఆకాశ పక్షులను చూడమన్నాడు, భూమిని చూడమన్నాడు, సముద్రములు జలరాశులను చూడమంటున్నాడు. చూచి విచారించి నేర్చుకుంటున్నాడు. అసలు నేర్చుకోవాల్సింది ఎక్కడంటే దేవుని పోలిక స్వరూపంలో పుట్టిన మానవ దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి. దేవుడు ప్రకృతి ఆ దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? మృగాల దగ్గరికి వెళ్ళమండి, ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళండి, పువ్వుల దగ్గరికి వెళ్ళండి, సముద్ర జలరాశుల దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి అంటున్నాడు. ఎందుకంటే మానవుడు తనతో పోలిక స్వరూపంలో చేసుకున్న మానవుడు దేవుడిలో జీవించలేకపోతున్నాడు, దేవుడిని కనుగొనలేకపోతున్నాడు, దేవుడికి దూరం అయిపోతున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు జీవిస్తున్నాడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. కనుక మా దేవుడే ఉన్నాడంటే వీటి దగ్గరికి వెళ్ళి వీటిని విచారించండి, ఎంక్వైరీ చేయండి, ఇది నేను కలగజేశాను అని మీకు అవి బోధిస్తాయి అన్నాడు. అందుకే ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గని వాటితో చెప్పుకుంటున్నాడు. దేవుడు తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు వీటికి ఇలాగా చెప్పుకున్నాడంటే, ప్రియులారా, మానవులు అందరూ తప్పిపోయారు కనుక మానవ జాతి అంతా దేవుడికి దూరం అయిపోయింది పిల్లలు. అందుకే ఈ వివరణ ఇస్తూ ఉన్నాడు. అంతే మనం చదివిన దాంట్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఈ మాట ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ప్రకటించమని చెప్తున్నాడు లోకంలో. చూడండి, ఒకడేమో ప్రకటించమని చెప్తున్నాడు, 6వ వచనం కదా, ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈరోజు మనకి ఆజ్ఞ వచ్చింది ఏంటంటే సర్వలోకం మనకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆజ్ఞ ఎవరిచ్చారు మనకి? యేసుక్రీస్తు ఇచ్చారు. చెప్పండి, ఎవరిచ్చారు? మాట్లాడండి. యేసుక్రీస్తు ఇచ్చాడు. ప్రకటించమని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం ప్రకటించమని ఆజ్ఞ ఇస్తాడంటే, నేనేం ప్రకటించాలి? అయితే ఏం ప్రకటించాలి లోకంలోకి? ఏం ప్రకటించాలి? మీకు ధనం కావాలా, లేకపోతే ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, భూములు కావాలా, కావాలా అని ప్రకటించమంటున్నాడా? కాదు. కిందకు వచ్చేటంటే ఏమంటాడంటే, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు.
ఎటా సర్వ శరీరులు గడ్డి ఉన్నారు, వారి అందమంతా అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసం దాని మీద గడ్డి ఎండును, పువ్వు వాడును. జనులిచ్చేయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును అని ప్రకటించమన్నాడు. కింద ఏమంటాడంటే మన దేవుని వాక్యము నిత్యము నిలుచునని ప్రకటించమంటున్నాడు. ఈ వాక్యాన్ని జనానికి వెళ్ళి ఆజ్ఞ పొందినటువంటి సేవకుడు ద్వారా ప్రకటించమంటుంది. ఏంటంటే సర్వ శరీరులు గడ్డిని పోలు ఉన్నారు, వారి అందమంతా వాడిపోతుంది. మానవ జీవితం 70-80 సంవత్సరాల జీవితంలో మనిషి సాధించేది, సేధించేది, బ్రతికేది వాడిపోయే జీవితము కడకి అని దీన్ని రిఫైండ్ చేస్తా ఉన్నాడు, చెప్పమన్నాడు, ఆజ్ఞ వేస్తున్నాడు. అసలు ప్రజలకు ఇది చెప్పాలా? అసలని చెప్పుకునే స్టేజికి మానవులు వెళ్ళారు కనుక ప్రకటించమని చెప్తున్నాడు దేవుడు. ఈ ప్రకృతి చేత చెప్పించి విచారం చేయమన్నాడు, తెలుసుకోమన్నాడు. దేవుడు కూడా అదే ప్రకృతిని చూడండి, నేర్చుకోండి అన్నాడు. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి ఎండును, పువ్వు రాలిపోతాయి. మనిషి జీవితం కూడా ఒక రోజు వికలమైపోద్ది, నిస్సహాయత, నిస్పృహలోకి వెళ్ళిపోతాడు, ఎండిపోతాడు, పాడైపోతాడు. అందుకే ఈ జీవితానికి ఎంత విలువ ఉందో, మానవ జీవితానికి దేవుడు ఎంత విలువైన జీవితాన్ని ఇచ్చాడో, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో తెలుసుకోవడానికి ప్రకటించమన్నాడు. అయితే నిత్యము నిలిచేది దేవుని వాక్యమే కనుక ఆ వాక్యమును ప్రకటించమన్నాడు దేవుడికి స్తోత్రం. ఆ వాక్యమును ప్రకటించమని చెబుతున్నాడు పిల్లరా. మానవ జాతి అంతా ఎక్కడ పడిపోతుందంటే ఒక గడ్డి దగ్గర కూడా పోతున్నాడు, ఒక పువ్వు దగ్గర కూడా పోతున్నాడు. పువ్వు గొప్పవాడవా నీవు, పువ్వు గొప్పదా నువ్వు గొప్పడా, గడ్డి గొప్పదా నీవు గొప్పవాడవా? మనం గొప్పవాళ్ళం, కానీ మానవులందరూ పువ్వుల దగ్గర, ఈ గడ్డి దగ్గర ఓడిపోతూ మానవ జాతి అంతా ఎలాగైపోయిందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త ఒక వ్యక్తిని చూపిస్తూ దేవుడు అంటున్నాడు, 6వ అధ్యాయము 28వ వచనం. అవును, వస్త్రం గురించి చింతించిన అడవి పువ్వులు ఎలా వెతుకుతున్నావు ఆలోచించండి. అవి కష్టపడవో వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకట దాని వలెను అలంకరింపబడలేదు. నేడుండి రేపోయిలో అడవి గడ్డిని దేవుడు అలంకరించిన ఎడలా. దేవుని స్తోత్ర. ఇక్కడ చెబుతూ ఒక ఉన్నతమైన వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంటే సొలొమోను. కింద అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించడి, కష్టపడవో వడకవు. పిల్లరా, ఒక పువ్వుల గురించి చూపిస్తూ ఉన్నాడు. అవి మామూలు మన ఇంట్లో గార్డెన్లో పెంచుకునేవి, లేకపోతే ఇంట్లో పెట్టుకునేవి కాదు. అడవి పువ్వులు. అడవి పువ్వులకి ఎవరు నీళ్లు పోయరు, అడవి పువ్వులను ఎవరు పెంచరు. అవి దేవుడు తన కొరకు వర్షం పంపి అవి ఆ వర్షం ద్వారా బ్రతికి జీవిస్తాయి తప్ప అవికి ఎవరు నీళ్లు పోయరు. మనమైతే మనం పెంచుకున్న గార్డెన్ నీళ్లు వస్తాం. వాటిని నేర్చుకుని అవి ఎలా ఎదుగుతున్నాయో, ఎలా బతుకుతున్నాయో ఒకసారి ఆలోచించండి. వాటిని పోషిస్తున్న వాడిని పోషించిన ఆయన చెప్పి కింద ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఏమనంటే ఆయన అంటాడంటూ, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను చైతం వీటిలో ఒక దాని వలెను అలంకరించబడలేదు. ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. అతను ఎవరంటే సొలొమోను. ఈ ప్రపంచంలో లేకపోతే బైబిల్ గ్రంథములో అత్యున్నతమైనటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప జ్ఞానవంతుడైనటువంటి రాజు ఎవరైనా ఒకడు ఉన్నాడంటే ఆయన సొలొమోను. 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఈ మాట కనపడుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథములో సొలొమోను గురించి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఆయన ఒకసారి 9వ అధ్యాయం 21-22లో సొలొమోను గురించి రాస్తూ 2వ దినం 9:21-22 21-22 భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును
జ్ఞానమందును అధికుడు. భూరాజులందరూ ప్రపంచంలో ఎంతమంది ఆ కాలంలో రాజులు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే గొప్ప అధికుడు, జ్ఞానవంతుడే కాకుండా ఆయన ధనవంతుడు కూడా. అంత ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు, అంత గొప్పవాడు. యేసు క్రీస్తు వారు స్వయంగా అంటున్న మాట, ఒక పువ్వు వలె అలంకరించబడలేదు అతను. ఒక పువ్వు వలె అలంకరించబడలేదు అంటే మనిషి జీవితం 70-80 సంవత్సరాల జీవితం, 90 సంవత్సరాలు బ్రతుకుతున్న జీవితం అయితే ఒక పువ్వు జీవితం ఎంతకాలము? ఒక పువ్వు జీవితం ఎంతకాలం? ఎన్ని రోజులు బతుకుతుంది? ఎన్ని రోజులు కనపడుతుంది మనకి? 2 రోజులు. ఒక పువ్వు అయితే 3 రోజులు, ఒక పువ్వు అయితే 4 రోజులు కనపడుతుంది. చాలా దానికి ఆయుష్కాలం చాలా చిన్నది. పువ్వు జీవితం ఆయుష్కాలం చాలా చిన్నది. మనిషి జీవితం 70-80 సంవత్సరాల జీవితం. అందుకే సొలొమోను అంత వైభవం కలిగిన వాడు, అంత జ్ఞానశక్తి సంపన్నుడైన సొలొమోను ఒక అడవి గడ్డి పువ్వు దగ్గర ఓడిపోయాడు. అలంకరించబడలేదంట, డిజైన్ అవ్వలేదంట. దేవుడు తన పోలిక, తన స్వరూపంలో మానవాలను చేసుకున్నది ఎందుకో తెలుసా? తన డిజైన్ చేసింది ఎందుకో తెలుసా? మనల్ని అలంకరించుకుందో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తామని, ఆయన ఆ ప్రణాళికలు నెరవేరుస్తారని, ఆయన యొక్క పరిశుద్ధతను లోకానికి ప్రకటిస్తామని, ఆయన ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని పొగుడుతామని, ఆయన కొరకు బ్రతుకుతామని మానవ జాతిని చేసుకుంటే దాంట్లో అత్యున్నతమైన మానవుడైనటువంటి సొలొమోను ఒక గడ్డి పువ్వు అడవి పువ్వు దగ్గర ఓడిపోయిన జీవితం. అడవి పువ్వు దగ్గర మనిషి ఓడిపోతున్నాడు. ఈరోజు లోకంలో ఎంతో మంది గిన్నిస్ బుక్ లేక వారు ఉన్నారు. మిలియన్స్ ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు. వీరందరూ కూడా ఒక అడవి గడ్డి పువ్వు దగ్గర ఓడిపోతున్న జీవితాలు. లేరా? అందుకే పరిశోధించండి, ప్రకటించండి అని దేవుడు ఆజ్ఞాయిస్తున్నాడు. ఆ సత్యవాక్యాన్ని ప్రకటించమని ఆజ్ఞాయిస్తున్నాడు. పిల్లారా, ఒక మనిషి జీవితం ఒక పువ్వు దగ్గర ఓడిపోతున్న జీవితం, ఒక మనిషి జీవితం ఒక చీమ దగ్గర ఓడిపోతున్న జీవితం. ఆదామును దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జంతువులకి పేరు ఎవరి చేత పెట్టించాడో తెలుసా? ఆదాము చేత పేర్లు పెట్టించాడు ఆయన. ప్రతి దానికి పేరు ఎలా కలిగింది? ఆదాము ద్వారా. అదే ఆదాము ద్వారా పుట్టిన మనల్ని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు? జంతువుల దగ్గరికి, పక్షుల దగ్గరికి, అడపుల దగ్గరికి, గడ్డి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని మనల్ని జ్ఞాపం చేస్తాడంటే మానవ జీవితం ఎంత దిగజారిపోయిందో, ఎంత అసహ్యకరమైపోయిందో, ఎంత భయంకరమైన జీవితాలు అయిపోయినాయో దేవుడు హెచ్చరిస్తూ, ఆనాటి కాలంలో కాదు ఈనాటి కాలంలో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, దేవుడు ఎంతో ఉత్తమమైన లక్షణములు కలిగిన వాడు. దేవుడు ఎంతో ఒక పరిశుద్ధత, నీతి, యథార్థత కలిగిన వాడు. ఆ లక్షణంలో మనసులో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక పువ్వు జీవితం ఒక రోజు, కానీ ఆ ఒక్క రోజులో అది ఎంత మందిని ఆకర్షించదో తెలుసా? చంటి బిడ్డలు మొదలుకొని 60, 70, 80 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఆకర్షించే తత్వం ఎవరి దగ్గర ఉందంటే ఒక పువ్వు దగ్గర ఉన్నది. ఒక పువ్వు దగ్గర చంటి బిడ్డలు మొదలుకొని ముసలి వయసు ఉన్న వారి అందరి వరకు ఆకర్షించే లక్షణం ఎవరి దగ్గర ఉందంటే ఒక పువ్వు దగ్గర ఉన్నదే. దాని ఆయుష్కాలం చాలా చిన్నదే, కానీ అది మనిషిని ఆకర్షించే విధానం, ఆ పరిమళ వాసన అనేక మంది అట్రాక్ట్ చేస్తుంది. మానవుడు అక్కడ నేర్చుకోమంటున్నాడు. అది చూపించే ఆహ్లాదకరమైన పరిస్థితిని నేర్చుకోమంటున్నాడు. పువ్వుకున్న ఆ లక్షణం, ఆ స్వభావం మనిషి కోల్పోయాడు. ఏ పరిమళ వాసన అయితే ఒక పుష్పం వెదజల్లుతుందో మానవ జాతి అదే పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటే మానవ జాతి అంతా నశించిపోయి భయంకరమైన జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు. పిల్లలు, ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మానవ జాతి చెడిపోయింది, చెడు కంపు కొడుతుంది. మనం స్నానం చేయకపోతే చెడు కంపు కొడుతుంది కదా, 2-3 రోజులు స్నానం చేయకపోతే. కానీ దేవుడు ఈ చెడు కంపు చూడ్డు. నువ్వు స్నానం చేయలేదు, మంచి బట్టలు వేసుకోలేదు అని దేవుడు చూడ్డు.
దేవుడు చూసేది హృదయంత రంగాలను చూస్తాడు. నీ హృదయం ఏం కప్పు కొడుతుందో చూస్తాడు. నీ హృదయ పరిస్థితి ఏంటి, నీ జీవిత నడక విధానం ఏమిటి అని దేవుడు చూసేది ఏంటి తెలుసా? మన జీవిత నడక చూస్తాడు, మనిషి హృదయమును చూస్తాడు. చూస్తే మనుషులందరూ చెడిపోయి చెడు తనముతో భయంకరమైన జీవితాన్ని ఆ నోవహు కాలంలో కాదు, నేడు కూడా ఉన్నారు. దేవుడు చూసేది మురికి పట్టిన మన వస్త్రాలు కాదు, మురికి పట్టిన మన జీవితం కాదు, మురికితో కూడుకున్న లోకంలో చెడుతనంతో నిండిపోయిన అంధకారమైపోయిన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆనాడు దేవుడు చూస్తే ఒక్కడు కూడా లేడు. కానీ దేవుని కృపలో ఒకే ఒక కుటుంబం, నోవహు కుటుంబం ఒక్కటే దేవునికి పరిమళ వాసనగా వెదజల్లబడిన కుటుంబం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరితో చెడుతనం ఉంటే, అందరూ అవలకాలు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటే, నోవహు ఒక్కడు మాత్రమే, అతని కుటుంబంలో 8 మంది మాత్రమే దేవుని భక్తిలో బ్రతికారు, నీతిలో బతికారు, యథార్థతలో బతికారు, దేవుడు ఏంటో తెలుసుకున్నారు. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయమా వాక్యం తీయండి. ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి నరులను బట్టి శపించెను. అందుకనగా వారి హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. దేవుడు ఎప్పుడు ఆ సువాసన ఆగ్రహించాడంటే బలిపీఠము కట్టి బలి అర్పణగా అర్పించిన విధానం బట్టి. బలి అర్పించిన వాడు గొప్పవాడు. మనం బలి అర్పించేది మనం సరిగ్గా జీవితం జీవించుకుంటే బలి అర్పితే ఏం ప్రయోజనం లేదు ప్రియులారా. మన బలి అర్పించేది, మన అర్పణ అర్పించేది, మన దేవుడికి ఇచ్చేది, దేవుడికి సేవ చేసేది, దేవుడితో పరిచయం చేసేది మన సరిగ్గా లేదనుకోండి, మన జీవితం పాడైన జీవితంతో, చెడిపోయిన జీవితంతో, అహంకార జీవితంతో, గర్వ జీవితంతో, పరిమళ వాసన లేని జీవితంతో దేవుడికి బలి అర్పితే ఆ దేవుడు అంగీకరించడు. కయ్యను అంగీకరించలేదు. ఆడు హృదయ ఆలోచన మంచిది కాదు. హేబేలును అంగీకరించాడంటే ఆ బలిని అతను బట్టి బలిని అంగీకరించాడు. నిన్ను బట్టి బలిని అంగీకరిస్తాడు. నోవహును బట్టి బలిని అంగీకరించాడు దేవుడు. ఎవరైనా కావచ్చు, నాయకుడివే కావచ్చు, ఏ పాత్ర పోషిస్తున్నా దేవునిలో ప్రియ యవనస్తుడా, నీ బలి, నీ స్థితి ఎలా ఉందో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ అర్పణ కాదు ముఖ్యం, నీవు ముఖ్యం. హేబేలు ముఖ్యం, హేబేలు తర్వాత అర్పణ ముఖ్యం. నోవహు బలర్పించిన నోవహు తెలుసా? నీతిమంతుడు, యథార్థవంతుడు. నీ స్వభావం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీవిచ్చే జీవితం ఏంటి? దేవుడు కోరుకుంటున్నది ఇది. దాని ద్వారా ఆయన వాసన ఆగ్రహించుకున్నంట, ఆయన కోపం సలారింది. అంతవరకు ఆ భూమిలో ఉన్న జనాలను తుడిచిపెట్టేశాడు దేవుడు. కానీ ఒకే కుటుంబంతో ఆ కుటుంబం ద్వారా ప్రపంచాన్ని విస్తరింపచేశాడు దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మానవ జీవితం నశించిపోవడం చూశాడు దేవుడు. ఈ సొలొమోను జీవితం పరిమళ వాసనగా ఉండవలసిన జీవితం, కంపు కొట్టిన జీవితం, చెడిపోయిన జీవితం అయిపోయింది. ఒక పువ్వు దగ్గర ఓడిపోయాడు. అందుకే చిట్ట చివరిగా ప్రసంగి రాస్తూ ఒక మాట అన్నాడు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమంది నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను, నీ దుష్టికి ఇష్టము చెప్పునను ప్రవర్తించే. అయితే వీడని దేవుడు తీర్పులో తెచ్చి జ్ఞాపకం ఉంచుకున్నాము మాట్లాడు. ఇది రాస్తున్నది ఎవరంటే సొలొమోను. చిట్ట చివరి దినాల్లో తన జీవితాన్ని అయిపోతుంది అనిపించుకున్న దినాల్లో
జ్ఞానం వచ్చి, వివేకం వచ్చి, గ్రహింపు వచ్చి, తన జీవితం ఎంత పాడైపోయిందో, ఎంత అస్తవ్యస్తం అయిపోయిందో, ఏ దేవుడు ఏం చేయమని చెప్తే నేను ఏం చేశాడో అని గ్రహింపు వచ్చి రాసినటువంటి గ్రంథం ప్రసంగి. ఈ ప్రసంగి గ్రంథంలో 37 సార్లు వ్యర్థం 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 అని రాస్తాడు. ఇంత అనుభవించిన వాడు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, బంగారపు దీవులతో అనంత వైభవంగా తల తూగినటువంటి సొలొమోను రాస్తున్న జ్ఞానం, చివరి జ్ఞానం ఏంటంటే, ఓ యవనుడా, నీ యవనమందు సంతోషపడు. యవన కాలంలో చాలా సంతోషపడుతుంటారు. ఎందుకంటే తెలుసా, ఎంజాయ్గా ఎక్కువ ఉంటుంది. తిరగాలని, చేయాలని, ఎన్నో కార్యాలు చేయాలని, సంతోషం అనుభవించాలని, మరొకసారి ఇది రాదు అని చాలా మంది అనుభవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ యవన కాలం అనేది చాలా ఇంపార్టెంట్. యవన కాలంలో తీసుకునే డిసిషన్, యవన కాలం నడుచుకునే విధానము, యవన కాలంలో జీవించే సాధించాలనుకునే ఆ లక్ష్యము, అది చిట్ట చివరికి నీ జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుస్తుంది. గమ్యాన్ని చేర్చేది యవన జీవితమే. అలాంటి గమ్యకమైన జీవితాన్ని సొలొమోను అన్నాడు కదా, ఏమంటాడు తెలుసా, ఎవరికైనా హృదయం సంతృష్టి ఉంచుకో, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకో, అనుభవించే. అయితే వీటన్నిటినీ దేవుడు తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకోమని హెచ్చరిక ప్రసంగి జ్ఞాని అని సొలొమోను రాస్తూ ఉన్నాడు. కిందకేమొచ్చాడు తెలుసా, 10వ వచనంలో, లేత వయస్సు నడిప్రామ్యం గతించి పోవుచున్నవి గనుక నీ హృదయములోని వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును ఏదైతే చెరుపుతుందో దాని నుంచి బయటకు వచ్చేయమన్నాడు. లేత వయస్సు అంటే బాల్య దినంలో, ముదుము వయస్సు చిట్ట చివరి దినాలు, మధ్యలో ఉండేది యవ్వన వయస్సు. చాలా అద్భుతమైన వయస్సు. ఆ యవ్వన కాలంలో నీ జీవితాన్ని ఒక సమర్పణతో, చెడుతనం తొలగించుకుని, వ్యాఖ్యలను తొలగించుకుని నీ జీవితాన్ని చక్కదిద్దుకో అని సొలొమోను హెచ్చరిస్తున్నాడు. అందుకే యవ్వన కాలం నడు కాడు మొయట నరునికి మేలు అన్నాడు. అందుకే ఎందుకంటే ఆ కాలంలో, ఆ వయసులో చేసేదే గొప్ప అద్భుతమైన సేవ జరిగించగలుగుతాం. పిల్లరా, మీకు ఒక విషయం చెప్తాను. మీరు యవ్వన కాలంలో ఈ బైబిల్ను బాగా చదివారనుకోండి, అది నీ జీవితకాలంతో మైండ్లో ఉండిపోద్ది. ఇది నేను ఈ బైబిల్ పట్టుకున్నప్పుడు, రక్షణకు వచ్చిన కొత్తలో నాకు 30 సంవత్సరాలు, దాన్ని బాగా చదివేశాను. చదవడం అంటే అటు నుంచి ఇటు ప్రతి వాక్యాన్ని రాసేసుకునివ్వండి, చాలా చదివాను. అలా చదవబట్టే ఈరోజు గమ్ముని ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యాలు, ఆ ప్రిఫరెన్స్ దేవుడి కృపతో వస్తున్నాయి. అది ఆ వాక్యము నా హృదయంలో ఉండటమే కాదు, నా హృదయంలో ఉండి నా ప్రవర్తన హెచ్చరిస్తున్నాయి, నా జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి అవి ఉపయోగపడుతున్నాయి. అదే అన్నాడు కదా, దావీదు అంటాడు కదా, నీ వాక్యం నా పాదాలకు దీపమును, త్రోవలకు వెలుగైగా నడిపించే వాక్యముగా అది మన జీవితాల్లో అనుభవించుకుని నడిపించుతుంది. అందుకే ఈ వాక్యము చదవాలంటే చదవలేరు. యవ్వన కాలంలో చదవాలి, పెళ్ళి అయిన తర్వాత, లేదా మ్యారేజ్ అయిన తర్వాత, ఆ పిల్ల వచ్చిన తర్వాత చదువుదాము, ధ్యానిద్దాము అనుకుంటే కుదరదు. ఆ సమయము, ఆలోచన రాదు. అందుకే బాగా మీకు వయసు ఉంది కానీ చదవండి, అది నడి ప్రేమలో నిన్ను నడిపిస్తుంది. అందుకే ముది వచ్చి వారికి ఎత్తుకునేవాడు నేనే అన్నాడు. చెట్ట చివరి ఆయన ఎత్తుకోవాలంటే యవ్వన కాలం నడువు కాడి మోయాలి. ముదు వచ్చి వారికి ఎత్తుకునేవాడు నేనే అని ఎందుకన్నాడో తెలుసా? నీ యవ్వన కాలం నడి ఆ దేవుని యొక్క కాడి మోస్తే, ఆ సువార్త భారాన్ని మోస్తే, దేవుడి యొక్క పరిమళ వాసనాన్ని, దేవుడి యొక్క ఆ ప్రేమను సమస్త సమాజ జనానికి తీసుకు వెళితే నడి చెట్ట చివరి దినాల్లో ఆయన నిన్ను మోస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిట్ట చివరి దినాల్లో నిన్ను మోయాలంటే యవ్వన కాలం కాడి మోయవలసిందే, రాజ్య సువార్త ప్రకటించవలసిందే. దేవుని కోసం యవ్వన కాలం బ్రతుకు, చిట్ట చివరి దినాల్లో దేవుడు నిన్ను మోయగలుగుతాడు. ఎంత పరిస్థితులు ఎదురైనా చిట్ట చివరి దినాల్లో విడిచిపెట్టడం. ముదు వచ్చి వారికి ఎత్తుకునేవాడు నేనే అన్నాడు. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. అందుకే ఈ ప్రపంచంలో ప్రతి మానవులు చెడిపోతున్నారని, దేవుడు యేసుక్రీస్తే పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ సంఘానికి రాస్తూ అన్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున
మీ ప్రియమైన పిల్ల దేవుని పిల్ల నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకునేను, అలాగనే మీ ప్రేమను కలిగి నడుచుకునిడి అని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. సొలొమోను ఒక పువ్వు దగ్గర ఓడిపోయాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు అంటాడు కదా. సొలొమోను కంటే గొప్పవాడు ఆయన శాస్త్రులు పరిచయంతే సొలొమోను కంటే గొప్పవాడిని అంటాడు. ఆయన జ్ఞానంలో గొప్పవాడిని, ఐశ్వర్యంలో గొప్పవాడిని, సమస్తంలోను గొప్పవాడిని అన్నాడు. సొలొమోను పాపంతో భార్యలు చేసుకుని కామారతో బ్రతికితే నా యేసు అంటాడు కదా, నాలో పాపం ఉందని రుజువు చూపించని హెచ్చరించాడు ఆయన. సొలొమోను జ్ఞానంతో నిండుకు నడిస్తే నా యేసు ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రతి మనిషిని రక్షించే జ్ఞానం ప్రపంచానికి చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ఆ కాలంలో మాదిరి ఉండలేకపోయాడు, కానీ ప్రపంచానికి ఒకే ఒక్కడు. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని కోట్ల మంది వచ్చినా, ఎంతమంది ప్రవక్తలు అనబడే వారు వచ్చినా, ఎంతమంది మత నాయకులు వచ్చినా, ఎంతమంది బోధకులు వచ్చినా, ప్రపంచానికి ఒకే ఒక్కడు, ఆయన యేసు క్రీస్తు అనే మాదిరి. హల్లెలూయా. యేసుక్రీస్తే ప్రపంచానికి మాదిరి. ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడికి యేసుక్రీస్తే మాదిరి. అందుకే పేతురు ఆ మాటను అడగించాడు. మొదటి పత్రిక 2:2 క్రీస్తు మీ కొరకు మాదిరిగా ఉంచిపోయాడు, మనకి మాదిరి ఉంచిపోయాడు. అతని జీవిత విధానం ప్రపంచానికి మాదిరి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఈ ప్రపంచానికి ఆ సువాసన వెదజల్లే గొప్ప బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని పంపించాడు. ఆ పరిమళ వాసన మనకిచ్చాడు. ఆయన ఉన్నంత కాలం, ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు యవ్వన కాలంలో పరిమళ వాసన వెదజల్లాడు ఆయన. ఆ దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన చేసే క్రియలుగా ఆశ్చర్యపోయారు. కుష్టి వాళ్ళని దగ్గరికి వెళ్ళాడు, పట్టుకున్నాడు, ముట్టుకున్నాడు, స్వస్థపరిచాడు. ఎవరు వెళ్తారు కుష్టి వాళ్ళ దగ్గరికి? ఆ ప్రేమ తత్వాన్ని ఆయన చూపించాడు, ప్రపంచానికి బోధించాడు. అదే ప్రేమ తత్వాన్ని మనం కలిగి ఉండమంటాడు ఆయన. నువ్వు సహోదరుని ప్రేమించమన్నాడు. నువ్వెంత సేవ చేస్తే ఏంటి, సహోదరిని ప్రేమించకపోతే వ్యర్థుడవే అన్నాడు ఆయన. సహోదరుని ప్రేమించు. అందరికంటే గొప్పవాడు ఎవరో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడో తెలుసా? నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు ఇప్పటికైనాను నేను పాత్రుడను కాను. నాయకులు కనబడుతున్న వారు, సేవ చేయాలనుకుంటున్న వారు వీళ్ళందరూ ఇంకో మాట వినండి. మన వెనకాల ఉన్న వారిని మనం హెచ్చించాలి. నీ వెనకాల ఉన్న వారిని నువ్వు ఎప్పుడైతే హెచ్చిస్తావో అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నేను నాయకులను నా మాట వినాలి అధికారం కాదు, కానీ నీవు ఎంతమందిని అయితే నీ వెనకాల నడుచుకున్న వారిని, నీ వెనకాల నీ పరిచయం చేయడానికి వస్తున్న వారిని నువ్వు ఎప్పుడైతే హెచ్చిస్తావో దేవుడు నిన్ను ఆటోమేటిక్గా హెచ్చించగలుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వెనకాల వారిని హెచ్చించు, నీ వెనకాల వాళ్ళకి మాదిరి చూపించు, నీ నాయకత్వ లక్షణాలు వెనకాల వారికి చూపించు. వారు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ముందుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. వప్రాల్లో పరిచర్యలో వాళ్ళకి ఎవరికి సరైన నడిపించు రాదు. వాక్యం కొంతమంది 2-3 వాక్యం చెప్పాలి, కానీ ఎవరు నడిపించడం రాదు. అలాంటి వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి అంటే మేమే నడిపించుకుంటే పరిస్థితి బాగోదు. అక్కడ వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేని ఉద్దేశంతో వాళ్ళు ఏం తెలియని తీసుకొచ్చి ఆ నడిపించడానికి, ఆ పాటలు పాడటానికి, ఆరాధన చేయడం నేర్పించే వాళ్ళు. అబ్బాయి నేనే చెప్పాలి, నేనే నడిపించాలి, నేనే కనపడాలి అని అనుకుంటే ఒక రోజు కనపడకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే వాళ్ళు నడిపించాను. ఆ రోజు కొంతమంది ఇప్పుడు ఆ కుర్రోళ్ళు తయారవుతున్నారు. అన్న ఫోన్ చేసి, అన్న ఈ వారం నేను నడిపిస్తాను, నాకు ధైర్యం వస్తుంది, నాకు ధైర్యం వస్తుంది, నేను నడిపిస్తానని ఫోన్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం వెనకాల తయారు చేయాలి బిడ్డలారా. క్రీస్తు పరిమళ వాసనగా మనం ఉండాలి. మన వెనకాల వచ్చిన వాళ్ళని ఆ పరిమళ వాసనలో తీసుకెళ్ళాలి. క్రీస్తు చూపించిన మాదిరి వాళ్ళకి చూపిస్తూ ఆ మాదిరిలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఘనపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. ఈ సువార్త సకల జనులకు సాక్షాత్తంగా వెళుతూ ఉంటాడు. కాబట్టి ఆ పరిమళ వాసన మనం అందరము కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. మీకు మాట చెప్తాను, ముగిచేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి కొరింథీ 3వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనములో మన గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. అది కదా మాట ఏమంటుందంటే అది 2వ కొరింథీ అనుకుంటాను. 2వ కొరింథీ చూడండి 15వ వచనము, 2వ అధ్యాయం 15వ వచనం. 14 చూద్దామే. మా ద్వారా ప్రతి స్థలములో క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయనందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరిగిస్తున్న దేవునికి స్తోత్రం అని చెబుతూ ఏమన్నాడంటే కింద, రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. రక్షించబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణపు సువాసనగాను, రక్షించబడుతున్న వారికి జీవార్థమైన సువాసనగాను ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనల్ని ఎలా చేశాడంటే దేవుడు మానవ జాతి రక్షించడానికి ఒక సువాసనగా పెట్టాడు దేవుడు మనల్ని. ఎవరైతే రక్షణలోకి వచ్చి ఉన్నారో, ఎవరైతే మన సువార్త పడితే రక్షణకు వస్తున్నారో వాళ్ళకి జీవ సువాసన, ఆ పరలోక రాజ్యంలో సంపాదించుకుని ఇచ్చే జీవాన్ని సంపాదించుకుని ఒక స్మెల్. ఎవరైతే సువార్త వినకుండా, మనం చెప్తున్నా కానీ వినకుండా వాళ్ళు క్రీస్తుని విసర్జిస్తున్నారో వాళ్ళు నరకానికి పోయే మరణపు సువాసనగా మనమే ఉన్నాం. ఎవరో లేరు. దేవుని స్తోత్రం. మనమే ఉన్నాం. ఒక వ్యక్తికి మరణానికి నడిపించాలన్నా జీవకు నడిపించాలన్నా ఇదే బాధ్యత. పౌలు అంటున్నాడు మనం జీవపు సువాసనగా మరణపు సువాసనగా ఉన్నామంటున్నాం. మన ఉద్యోగం, మన స్థితి, మన పరిస్థితి, మన స్థితే కాదు, దేవుని గురించి పట్టించుకోండి. దేవుని సువార్త భారం కలిగి ఆ సువార్తను ప్రకటించండి. ఆ మంట మనలో రగులుతున్నప్పుడు దేవుడు నిన్ను దుష్టించేవాడే అన్నాడు, నిన్ను బలపరిచేవాడే అన్నాడు. ప్రియ సహోదరులారా, ఎందుకు చేత దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? నాయకులుగా పరిమళ వాసన వెదజల్లవలసిన మనం తిమోతికి రాస్తాడు, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవన్నాడు. ఆ ప్రేమలో పరిమళ వాసన వెదజల్లాలి. నీ మాటల్లో విశ్వాస సంబంధమైన మాటలతో పరిమళ వాసన వెదజల్లాలి. కంపు మాటలు బయటికి రావడానికి వెళ్ళలేదు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు విశ్వాసాన్ని కనపరచాలి. తిమోతికి పౌలు హెచ్చరిస్తూ ఆ మాట రాస్తాడు. ప్రియులారా, కాబట్టి క్రీస్తును కలిగి ఉన్న మనం ఒక పరిమళ వాసనగా జీవించవలసిన వాళ్ళం. క్రీస్తుతో నడుస్తున్న వాళ్ళం. యవనస్తుడా, క్రీస్తుకు సంబంధించిన యవనస్తుడా, యవనకాలు కాడిమోయని జ్ఞాపం చేసి హెచ్చరిస్తున్నావో యవనస్తుడా, క్రీస్తుకు నీవు పరిమళ వాసన. నువ్వు స్థలాన్ని అడుగు పెడితే పౌలు అంటున్నాడు విజయోత్సవంతో ఊరేగించేవాడు అన్నాడు. దేవుడు ఊరేగిస్తాడు విజయోత్సవంతో. మనం అడుగు పెడితే నేను సువార్త చేయాలి, కొంతమంది రక్షణ నడిపించాలి, కొంతమందిని సంఘాన్ని నడిపించాలి, నేను సువార్త భారం మోయాలి నువ్వు అనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఒక అడుగు నువ్వు వేస్తే 2 అడుగులు ప్రవేశించాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత కాలంలో ప్రేమిక నగర్ దంపతులు నేను సువార్త చేసేవాళ్ళం. సబాయ, మంగాపు, పాహిలు, చాలా చాలా లోతైన ఇల్లు, అంటే ఎప్పుడు ఎవరికి వెళ్ళలేని ఇల్లు కూడా వెళ్ళేవాడు. దాదాపు 11:30 ఒకసారి అయిపోయిందండి. 11:30 కూడా దాటేసింది. పిల్లలు ఉన్నారు, అయినప్పటికీ చాలా ఉద్యోగంగా వాళ్ళందరూ నడిపించి వాళ్ళం. అలా ఇంప్రూవ్ అయింది సేవ. ఆ భారం మనకుంటే పిల్లరా, స్వార్థ అంటే ఇది మాటలేం కాదు. కేవలము మనం క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించాలంటే స్వార్థ ద్వారా మాత్రమే మీరు సంపూర్ణ అవుతారు తప్ప ఏదో విశ్వాసం నుంచి అది అవరు. క్రీస్తును అంగీకరించడం మొదటి పద్ధతి అయితే, క్రీస్తు అనుసరించడం 2వ పద్ధతి అయితే, క్రీస్తును ప్రకటించడం 3వ పద్ధతి. క్రీస్తును అంగీకరిస్తున్నారు మంచిదే, అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు మంచిదే, కానీ క్రీస్తును ప్రకటించడం అనేది ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో, నీ ఆలోచనలోకి వస్తుందో, అప్పుడే నువ్వు సంపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోతావు. ఒక ఆత్మ రక్షణలోకి నడిపిస్తుండే, ఒక ఆత్మను సైనికంగా నడిపిస్తుండే ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి అది. ప్రియులారా, మనకు అర్థం కావాలి, మనకు కావాలి ప్రియ సహోదరులారా. కాబట్టి క్రీస్తు పరిమళ వాసన ఉండాలని యవనకాలు కాడిమోయని దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు.
ఆ పరిమళ వాసన మన ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన బాధ్యత మనముంది, ఆ సువార్తను పండించిన బాధ్యత మనకుంది. అలా ఉన్నప్పుడు మనలో ఉండవలసింది క్రీస్తు పోలిక నడుచుకోవాల్సిన లక్షణాలు, ఆ స్వభావం, ఆ ప్రేమ, ఆ వినత్యము, ఆ విశ్వాసము, ఆ నీతి, ఆ యథార్థత, ఆ భక్తి జీవితం మనలోంచి బయటికి వెళ్ళాలి. మనమే కంపు కొడుతుంటే, మన జీవితమే కంపు కొడుతుంటే మాదిరిగా ఉండలేం. ఎవరు చెప్తే ఎనరో. మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. యవనస్తుడా, సరి చేసుకుని దేవుళ్ళు ఉండడానికి ఇష్టపడండి. పరమగీత గ్రంథం 2 అధ్యాయాలు 1వ వచనంలో అంటాడు ఆయన సారోను పొలంలో పుట్టిన పుష్పమా, చదవం దానను చదువు సారోను పొలంలో పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మ వంటి దానను. అది ఇక్కడ పరమగీతాలలో సొలొమోను రాస్తూ ఈ మాటను మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఏమన్నాడంటే, సారోను పొలమనగా దేవుని సంఘం, దేవుని సహవాసం. అలాంటి దాంట్లో మనం ఒక పుస్తకం లాంటి వాళ్ళం. ఆ పరిమళ వాసన వెదజల్లడానికి దేవుడు ఇచ్చిన కృపా భాగ్యం. ఆ స్థితిలో, ఆ పరిమళ వాసనలో, సంఘంలో మనం ఉంటే ఎన్నో లోయలు, ఎన్నో ఎత్తుపలాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో సమస్యలు వస్తాయి. నీ జీవితంలో అవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. మనం క్రీస్తుని అంగీకరించిన వాళ్ళం, సంఘంలో ఉన్న వాళ్ళం. అంటున్నాడు కదా, సారోను పొలం వంటి దాన, లోయలో పుట్టి పద్మ వంటి దాన్న, బలు రెక్క చెట్లు పల్లి పద్మ కనపడినట్లుగా స్త్రీలో నా ప్రియురాలు కనపడుతుంది. బలు రెక్కసి చెట్లు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, అక్కడ అవి మనుషులంట ముండ్ల తుప్పు లాంటి వారంట, చెడుతనం కలిగిన వారంట, భయంకరమైన జనాంగం అంట, మూర్ఖులంట, అక్రమకారులంట. అలాంటి జనం మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న సమాజంలో భయంకరమైన స్వార్థ ప్రియుల మధ్య మనం బ్రతుకుతున్నాం. భయంకరమైన మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఎలాంటి వాళ్ళు తెలుసా? పలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం లాంటి వాళ్ళం బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. ఒక తామర పువ్వు బురదలో ఉంటే, తామర పువ్వులో ఉన్నటువంటి ఆ ఆకు మీద నీళ్లు నిలబడవు. తామరపు ఆకు మీద నీళ్లు నిలబడవు. ఆ నీళ్లు ఎలా వెళ్ళిపోతాయి, జారిపోతాయి. మన జీవితం కూడా లోకములో ఉన్న లోక మాల్యాన్ని అంటించుకోవద్దని ప్రభు హెచ్చరిస్తూ ఉంటాడు. లోకములో మనం ఉన్నాం, లోకంలో జీవించాలి. అయితే లోకమాల్యం అంటుకోండి. మన ఎలాంటి వాళ్ళు తెలుసా? లోయలో పుట్టి పద్మం వంటి వాను, బలు రెక్క చెట్ల మధ్య భయంకరమైన జనాంగం మధ్య వల్లి పద్మలుగా కనపడాలి. ప్రియా సహోదరులారా, దేవుడు అది కోరుకుంటున్నాడు. అందుకే ఈ పేతురు తన పత్రికలో మాట్లాడుతూ లోతు గురించి చెప్తాడు. సొదొమ గుర్రం అంటే లోకములు, ఇప్పుడున్న లోకమంతా సొదొమ గుర్రం అంతటా పాపం విస్తరించిన లోకం. ఎక్కడ చూసిన వ్యభిచారం, ఎక్కడ చూసిన ఆకర్షణ, ఎక్కడ చూసిన భయంకర క్రూరత్వం రోజు జరుగుతుంది ప్రపంచంలో. అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఆ సొదొమ గుమారాల్లో పట్టణంలో నీతిమంతుడైన లోతు దినదినము తన మనసు నొప్పించుకుంటూ జీవించాడంట. దినదినము మన మనసు నొప్పించుకుంటూ జీవించిన దినాలు. అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. యవనస్తుడా, జ్ఞాపకించుకోండి, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండటానికి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకటించమన్నాడు. సర్వజీవులు, సర్వ శరీరులు గడ్డిపోలు ఉన్నారు. వారి అంతమంతా ఆడిపోయే దినాలు, ఆడిపోతాయి, ప్రయోజనం లేకుండా వెళ్ళిపోతాయి. ఒకడు కలిమి విస్తరించడం జీవమూలం మూలం కాదు. ఒకటి ధన సంపాదించడం పరలోక ద్వారాలు తెరవబడవు. అనేక మంది నశించి నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. దాంట్లో మనం కాపులరా స్వార్థపరించే వారముగా ఉన్నామా? కొంతమందిని రక్షించే వారముగా ఉన్నామా? మన డ్యూటీలు మనం చేసుకుంటూ మనమే కనపడుతూ సంఘంలో కనపడుతూ ఉన్నామా? బయటికి వెళ్ళి అడుగుపెట్టి సువార్తను ప్రకటించే వారముగా ఉన్నామా? కొంతమంది యవనస్తులు నడిపించే వారముగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఒక్కసారి ఆలోచించే సహోదరుడా, నీ జీవితం ఏంటి? ఎలా పరిమళ వాసనగా ఉండగలుగుతున్నావు సంఘంలో? దేవుడు నిన్ను ప్రేమించే సంఘంలో ఒక అద్భుతమైన బాధ్యత జీవితాన్ని ఇచ్చాడు. పరిశుద్ధమైన జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని, యథార్థవంతమైన జీవితాన్ని, అనేక జనాంగాన్ని పరిమళ వాసన వెదజల్లే జీవితాన్ని మనకు అనుగ్రహించున్నాడు. ఆ జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఆ పరిమళ వాసనను వెదజల్లాలని కోరుకుంటున్నావా?
ప్రభుని కాడి మోసేవాడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిమళ వాసన లోకానికి వెదజల్లాలని కోరుకుంటున్నాడు. ఈ ద్వారా ఆయన సువార్త భారం కలిగి ఉన్నావా? ఆ నీతి క్రియలు కలుగున్నావా? ప్రియ సహోదరుడా, క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు త్యాగం చేశాడు. యవన కాల రక్తములు కాచి ప్రాణం పెట్టాడు. అది దర్శనము జ్ఞాపం చేసుకో, ఆయన సన్నిధిని జ్ఞాపం చేసుకో, ఆ భాగ్యవంతమైన జీవితాన్ని జ్ఞాపం చేసుకో. పరలోక పట్టణ పునాదులు నీ కొరకు ఉన్నాయని జ్ఞాపం చేసుకో. పరలోకం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది, లోకం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. సువార్త ప్రకటించే పాదములు సుందరములని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతమందికి నీ సువార్తను ప్రకటిస్తున్నావు? ఎంతమందిని రక్షణ నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నావు? రాత్రి ఒక తీర్మానం చేసుకో. లేత వయస్సు నడిప్రాయం గతించుకోక ముందే మధ్యలో ఈ వయస్సును నేను ఉపయోగించుకో. కృపకు పాత్రవుతావు. దేవుడు నేను దర్శనంగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించు సహోదరుడా, నీ మీద ఎంతో భారం ఉంది. ఇష్టపడుతున్నావా? ఈరోజు తీర్మానం చేసుకో. నేను ఒక పరిమళ వాసనగా ఉండాలి, నీ కొరకు బ్రతకాలి ప్రభు, నీ కొరకు జీవించాలి ప్రభు. ఆ బాధ్యత భారాన్ని నేను కూడా మోసడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ఒక తీర్మానంతో సహోదరుడా ముందుకెళ్తే దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకుంటున్నాడు. ప్రభు నిన్ను జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆ పరిమళ వాసన నీ ద్వారా జలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తోత్రాలు. పరిశుద్ధులైన తండ్రి, మేమందరము తండ్రి ప్రభువా క్రీస్తు చూపించిన మాదిరి జీవితాన్ని కలిగి ఆ పరిమళ వాసన లోకంలో వెదజల్లటానికి ప్రభు మీకు పాత్రలుగా వాడబడిన సహాయం చేయండి. మీ లోకంలో తండ్రి అనేక మందికి మాదిరి జీవితాన్ని చూపించే జీవితం మాకు దయచేయండి. మా జీవితాలు మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. ఒక పువ్వు దగ్గర సొలొమోను ఓడిపోయినట్టుగా మేము ఓడిపోకూడదు, అలంకరించబడలేదు ప్రభు. మేము అలా కాదు నైనా, సంఘంలో ఒక్కొక్క పాత్రలుగా మేము అలంకరించబడాలి, అర్హత పాత్రలుగా గుర్తించబడాలి. ప్రభు చేయండి. మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ ఉన్న యవనస్తులైన బిడ్డలను తయారు చేయండి. ఈ బలమైన అభిషేకముతో నింపి తండ్రి, దర్శనముల ద్వారా మాట్లాడి ప్రభు. యవన కాలం నాడు దర్శనములు చూస్తారని సెలవిచ్చావు తండ్రి. ఆ దర్శనము నీ బిడ్డలకు అనుగ్రహించండి. రాత్రి ఆ దర్శనముతో నింపండి నీ బిడ్డలను. ఆ దర్శనములతో నీ బిడ్డలు బలపరచబడాలి తండ్రి. స్తోత్రాలు. ఆ శక్తి పొందుకొని జీవం పొందుకొని నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యవనస్తుల సావాసాన్ని బలపరచండి, విస్తరించపరచండి ప్రభా. బలపరచండి. సంఘమును, కాపరులను, కమిటీ వారందరినీ దీవించండి. ఇక్కడున్న అనేక జనాంగానికి సువార్త వెళ్ళి అనేక మంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డ కృప చూపించమని ప్రభువా, యోగ్యతలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కృప అప్పగించుకుంటూ యేసయ్య పేరిట అర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి యవన నాయకులకు, మరి సేవక కాపర్లకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు దీవించును.